మొదటి నుంచి 11 వచనాలు చదువుకుందాం. ఇంతకుముందు మొదటి 8 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అయితే సందర్భం కోసం ఈ 11 వచనాలు చదువుతాను. దయచేసి చూడండి, వినండి. మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తెచ్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగినెడలా వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుని పెట్టుదురా? నీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం, అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడినిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలోకి వారసులు కానేరు అని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటుంది. కానీ యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితరి. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగాన్ని మాకు గ్రహింపు చేసి వీటిని అన్వయించి లోబడి మేలు పొందినట్లు మాకు సహాయం చేయవలసిందని నీ దాసునిగా నన్ను కడిగి శుద్ధి చేసి మీ చేతుల్లో పాత్రగా మా అందరి క్షేమాభివృద్ధి నిమిత్తమై మీ మహిమ నిమిత్తమై వాడుకోవాల్సిందని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పౌలు 1 కొరింథీ పత్రికలో ఆ సంఘంలో ఉండేటువంటి లోపాలను ఒక్కొక్కటి సరి చేస్తూ వచ్చాడు. 6వ అధ్యాయంలో మొదటి 11 వచనాలలో సంఘంలో ఉండేటువంటి విశ్వాసులు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడానికి గురించి వారిని గద్దిస్తూ పదే అన్నాడు. ఈ అధ్యాయంలో మీకు తెలియదా, మీరు ఎరుగరా, మీకు తెలియదా అంటే వారు రక్షింపబడ్డారు అనే సత్యం, వారు విమోచింపబడ్డారు, కడుగబడ్డారు అనే సత్యం వాళ్ళు మర్చిపోయి పాత రీతిలో బ్రతుకుతూ ఉన్నారు. రక్షింపబడినట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారికి జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. ఎన్నిసార్లు అన్నాడో మీరు ఎరుగరా, మీకు తెలియదా. విశ్వాసి మరొక విశ్వాసిని కోర్టుకు ఈడ్చడం దేవునికి అవమానం, సంఘ ఐక్యతకు అంతరాయం. అలా కేసు పెట్టినటువంటి విశ్వాసికి ఆత్మీయ పతనం. అటుపోయిన వారం మనం చూసాం, 2 వారాల క్రితం. నువ్వు తోటి విశ్వాసం మీద కేసు పెట్టి నెగ్గాననుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో ఓడిపోయావు. కాబట్టి ఏ విశ్వాసికి కూడా తోటి విశ్వాసం మీద కేసు పెట్టి నెగ్గడం అనేది జరగదు. ఎందుకంటే దేవుని దృష్టిలో వాడు ఓడిపోయాడు, అంటే దేవునికి అవిధేయత చూపించాడు. దేవుడు వద్దన్నది చేయడమే కదా కోర్టుకు వెళ్ళడం అంటే విశ్వాసం మీద. కాబట్టి ఆత్మీయంగా ఎవరు కూడా కోర్టులకు వెళ్ళి, విశ్వాసుల మీద కోర్టులకు వెళ్ళి మరొక విశ్వాసం ఎప్పుడు ఆత్మీయంగా జయించలేరు. కాబట్టి ఆర్థికంగా నష్టపోవడం మంచిది ఆత్మీయంగా నష్టపోవడం కంటే. దేవుడు వేరే రీతికి దీవిస్తాడు. సొమ్ము పోయినా నష్టం లేదు. ఆత్మీయత పోతే మన సాక్ష్యం దెబ్బతింటది, దేవుడికి అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాం. మీరు గమనించండి, దావీదు ఏం చేశాడు? దావీదును చంపుతున్నాడు సౌలు, చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దొరికిపోయాడు సౌలు. దావీదు చాలా సులువుగా చంపేయచ్చు, కానీ తను ఎక్కువ భయపడింది దేనికో తెలుసా? తన ప్రాణం పోద్దని కాదు, దేవుని దృష్టిలో దోషిని అవుతానేమో అని ఎక్కువ భయపడ్డాడు. గమనించాను.
దేవుడు అభిషేకించిన వారిని చంపి నేను దేవుని ఎదుట నిర్దోషినట్లు కాగలను అంటున్నాడు. అంటే నన్ను అతను చంపినా పర్వాలేదు కానీ నేను దేవుని దృష్టిలో దోషి కాకూడదు అని. కాబట్టి శారీరరీతిగా నష్టపోయినా పర్వాలేదు, ఆత్మీయంగా నష్టపోకూడదు అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదే భావంతో తాను మాట్లాడుతూ, మీరు అన్యాయాన్ని సహించాలి, కానీ మీరే సహోదరులకే అన్యాయం చేస్తూ ఉన్నారు, అన్ని జనులు ఎదుటే వ్యాజ్యమాడుతూ ఉన్నారు అని ఎంత బాధతో వ్రాస్తున్నాడంటే 7-8 వచనాలు చూడండి. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం, అంతకంటే అన్యాయం సహించటం మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడినిచ్చుట మేలు కాదా? అన్యాయమే జరిగింది, సహించడం మంచిది. సొత్తులు అంటే ఆస్తి దోచుకుంటున్నారు, అలా అపహరింపబడినవడమే మంచిదట. అలా ఉండాల్సింది బదులు 8వ వచనం చూడండి. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు. మీకు ఎవరైనా అన్యాయం చేస్తే సహించాల్సింది పోయి మీరే తోటి విశ్వాసికి అన్యాయం చేస్తున్నారు. మీది ఎవరైనా అపహరిస్తుంటే గొడవలు ఎందుకులే పోనీ అనుకోవాల్సింది పోయి మీరే అపహరిస్తున్నారు. ఇంకా బాధ ఏంటంటే మీ సహోదరులకి ఎలాగ చేస్తున్నారు అంటున్నారు, ఎవరికో కాదు. అసలు విశ్వాసులకు సంఘానికి రాస్తూ అంటున్నాడు, మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పి వెంటనే 9వ వచనం అన్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేర్రని మీకు తెలియదా అంటున్నాడు. అంటే మీరు అన్యాయం చేస్తున్నారు కానీ మీరు నరకానికి వెళ్ళిపోతారని చెప్తున్నాడా? విశ్వాసులు ఇలాంటి పాపాలు చేసేది 9-10 వచనాల్లో పాపుల గురించి తాను లిస్టు చెప్పాడు, నరకానికి వెళ్ళే పాపుల గురించి. అలా విశ్వాసులు పాపం చేసి రక్షణ పోగొట్టుకుంటారనా పౌలు చెప్పేది? కాదు. మీరు అన్యాయం చేస్తున్నారు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేర్రని మీకు తెలియదా? అంటే ఎలా ఉందంటే తన వాదన, మీరు రక్షింపబడ్డారు, మీరు కడుగబడ్డారు కదా, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా, మీరు అన్యాయస్తులాగా నరకానికి వెళ్ళేటువంటి వారిలాగా మీరు ఎలా ప్రవర్తిస్తారు? అది మీకు తగదే. ఇది పౌలు వాదన. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు, కానీ విశ్వాసులు అన్యాయస్తులాగా బ్రతకడం వారికి తగని సంగతి. కాబట్టి ఒక్కొక్కసారి మనకు తగనట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. అప్పుడు అంటూ ఉంటారు మనల్ని, అంటే బుద్ధి లేనివాడిలాగా ప్రవర్తిస్తే, బుద్ధి లేనివాడిలా మాట్లాడుతున్నావు అంటే బుద్ధి ఉంది కదా నీకు, బుద్ధి లేనివాడు మాట్లాడినట్టు నువ్వెలా మాట్లాడతావు, నీకు తగదే అది అని అర్థం. అంటే పశువులాగా ఏంటది పద్ధతి? నువ్వు పశువు కాదు, కానీ ప్రవర్తన ఎలా ఉంది? బుద్ధి జ్ఞానాలు లేని కంచరగాడిదలాగా ఉంది, అవిధేయత పద్ధతి. తగని ప్రవర్తనను ఖండిస్తూ పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి మన పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించాలి. దానికి తగిన కొన్ని తలంపులు చూడండి. Their state should correspond with their standing. అంటే దేవునిలో మనం ఏమై ఉన్నామో దానికి తగ్గట్టుగా ఉండాలి మన స్థితి. Our name should correspond to our nature, new nature that we have. Our position should influence our practice. కాబట్టి పొజిషన్ ప్రాక్టీస్ ఒకటై ఉండాలి, నేమ్ నేచర్ ఒకటై ఉండాలి, స్టేట్ అండ్ స్టాండింగ్ ఒకటై ఉండాలి. మన ప్రవర్తన మనం కడుగబడ్డామనడానికి తగినట్టుగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ 3 వచనాలకు మనం శీర్షిక ఏమి ఇచ్చుకోవచ్చు అంటే నిజమైన మార్పు. అంటే ఒక వ్యక్తి నిజంగా కడుగుబడి, నిజంగా పరిశుద్ధపరచబడి, నిజంగా నీతిమంతుడిగా తీర్చబడితే జీవితం ఎలా మారుతుందో, ఎలా మారి జీవించాలో ఆ విషయాలు ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ఇదంతా కూడా ఏ కాంటెక్స్ట్లోనంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసి మీద కోర్టుకు
వెళ్ళడానికి గురించే మాట్లాడుతూ ఉన్నాడు. అలా మీరు అన్యాయస్తుల్లాగా ప్రవర్తించడానికి మీకు తగదు అని చెబుతూ, దేవుని రాజ్యానికి వెలుపల ఉన్నటువంటి వారు, కడుగబడని, నీతిమంతులుగా తీర్చబడని చీకటి రాజ్యానికి చెందినటువంటి వారి లక్షణాలు ఇలా ఉంటాయి. మీరు అలా ఉండడానికి తగదు. మీరు కడుగబడ్డారు, అది మీకు తెలియదా, మీరు ఎరుగరా, మీకు జ్ఞాపకం లేదా అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక మాట మనల్ని ఆపి ఆలోచింప చేయాలి. అదేంటి అంటే 9వ వచనం అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యముకు వారసులు కానేరని మీకు తెలియదా, మోసపోకుడి. ఏమంటున్నాడు? మోసపోకుడి. ఈ యొక్క పదం మనల్ని ఆపి ఆలోచింప చేయాలి. బైబిల్లో చాలా చోట్ల ఈ పదం ఉంటుంది. మోసపోకుడి, మోసపోకుడి, మోసపోకుడి. డూ నాట్ బీ డిసీవ్డ్. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, మోసంలో భ్రమలో బ్రతకొద్దు. కళ్ళు తెరవండి, వివేకం పొందండి, జ్ఞానాన్ని పొందండి. మోసపోవద్దు. ఏ విషయంలో మోసపోతారు ప్రజలు? రక్షింపబడ్డామని అనుకుంటూ కూడా పాత బ్రతుకే బ్రతకడంలో మోసపోతున్నారు. నేను నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షింపబడ్డాను కాబట్టి నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, రక్షింపబడ్డాను కాబట్టి నా రక్షణ పోదు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను. ఇది మోసపోవడం. ఎలా బ్రతికినా పర్వాలేదు అనుకోవడం మోసపోవడమే. ఎందుకు అంటే మార్పు చెందని, పశ్చాత్తాపడని, సమర్థించుకునే ఈ పాపాలన్నిటి గురించి మాట్లాడాడే. అలాంటి పాపాలు చేసేవారు అందరూ నరకానికి వెళ్ళేటువంటి వారు. నరకానికి వెళ్ళేటువంటి వారి సహజ లక్షణాలు ఇవి. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఈ లక్షణాలు స్థిరంగా జరిగిస్తూ ఉంటే ఆ వ్యక్తి రక్షింపబడ్డాడా అనే సందేహం కలగకపోదు. ఆ వ్యక్తికి కలగాలి, ఇతరులకు కలగాలి. అర్థమవుతుందా చెప్పేది? ఒక వ్యక్తి వ్యభిచారంలో ఉన్నాడు అనుకోండి. అతను విశ్వాస చెప్పండి. అవిశ్వాసులే వ్యభిచారంలో నిలిచి ఉంటారు. కాబట్టి ఒక విశ్వాసు కూడా వ్యభిచారంలో కొంతకాలం నుంచి ఉంటున్నాడు అనుకోండి, మనకి ఏ సందేహం కలుగుతుంది? ఇతను అవిశ్వాస, రక్షింపబడలేదా? రక్షింపబడితే ఎలా ఎందుకుంటాడు, ఇలా ఎందుకుంటుంది? సందేహం కలుగుతాం. కాబట్టి మనకు కానీ ఇతరులకు కానీ మనం రక్షింపబడ్డామన్న సంగతి స్థిరంగా రుజువుగా ఉండాలి అంటే మన క్రియల చేత మన విశ్వాసాన్ని రుజువు చేయాల్సి ఉంది. మనం రక్షింపబడ్డాము అన్నది మన క్రియల ద్వారా రుజువు చేయాలి ఎప్పటికప్పుడే. అందుకనే 2వ పేతురు 1వ అధ్యాయం 10వ వచనంలో పేతురు అంటున్నాడు, అందువలన సహోదరు మీ పిలుపును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త. ఏంటి అంటే లో ఉండే మార్పును పడినవారు, పిలువబడినవారు, మీరు ఏర్పరచబడినవారు, మీరు కడుగుబడి రక్షింపబడిన వారు అన్న సంగతి మీరు ఎప్పటికప్పుడే నిర్ధారణ చేసుకోండి అంటున్నాడు అన్నమాట. మేక్ డబ్లీ షూర్ ఆఫ్ యువర్ కాలింగ్ బై యువర్ ట్రాన్స్ఫార్మ్డ్ హోలీ లైఫ్ అంటున్నాడు అన్నమాట. మీరు ఆలోచించండి, గొంగళ పురుగు సీతాకుచ్చిలుకగా 21 రోజులు గూడు కట్టుకుని మార్పు చెందుతూ ఉంది. మారిన తర్వాత అంటామా దాన్ని సీతాకుచ్చిలుక అని, లేకపోతే మారక ముందు అంటామా? మారక ముందు ఏమంటాం? గొంగళి పురుగు అంటాం. మారిన తర్వాత అంటాం ఏమని? సీతాకోకచిలుక. కానీ సీతాకోకచిలుకలాగా రెక్కలు లేకుండా నేను మారాను అంటే మీరు నమ్ముతారా? పాకుతా, పసరు తింటా, కొన్ని రంగులు వేసుకుంటే మీరు సీతాకోకచిలుక అంటారా? చాలామంది నిజానికి మారలేదు, కొన్ని క్రైస్తవ అలవాట్లు
అలవర్చుకున్నారు, కొన్ని క్రైస్తవ వేష భాషలు నేర్చుకున్నారు, పదజాలాన్ని అలవాటు చేసుకున్నారు, క్రైస్తవ పదజాలాన్ని. వాళ్ళని చూసి ఇతరులు మోసపోతున్నారు, వాళ్ళని వాళ్ళే మోసగించుకుంటున్నారు. ఒక ఆయన హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఒక పాట నేర్పడం కోసం ఇలా అన్నాడు. ఒక మేకట, ఏంటి సింహాన్ని చూసి జంతువులన్నీ ఎలా పారిపోతున్నాయి, దానికి నాకు తేడా ఏంటి, టీవీగా నడవడమే కదా అని సింహంలాగా టీవీగా నడవడం ప్రాక్టీస్ చేసిందట. కొంతకాలానికి వచ్చేసింది. ఇంకా ఏంటి సింహానికి నాకు తేడా, గాండ్రించడం కదా, సో అది కూడా ప్రాక్టీస్ చేసిందట, సింహంలాగా గాండ్రించడం. ఇంకా ఏంటి నాకు వాటికి తేడా అని మిగతా జంతువులు తడితే అవన్నీ ఒకటే ఒకటి తేడా, అవి ఉండే చోటే నువ్వు కూడా ఉండాలి, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సిందే అని అనుకుని గాండ్రిస్తూ సింహంలా టీవీగా నడుచుకుంటూ వెళ్ళిందట. ఎక్కడికి? తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించవచ్చు. మేమేదో వేటాడక్కలు లేకుండా నువ్వే వచ్చావమ్మారా అని భక్షించి ఉంటాయి. ఒక ఇద్దరు స్నేహితులు వారి ఊర్లో ఉండేటువంటి సముద్రం దగ్గర ఆ ఓడనీరు దగ్గర నుంచి నడుచుకుంటూ వెళుతూ ఉంటే చాలా రోజుల తర్వాత ఆ ఊరు వచ్చిన ఇద్దరిలో ఒకడు అన్నాడట, అరే ఏంటి మనోళ్ళు కొత్త ఓడ కొన్నట్టున్నారే అని అంటే పక్కతన్నాడంటే అది పాతది రా, దానికి రంగేశారు అన్నాడట. చాలామంది జీవితాలు పాత జీవితాలే, క్రైస్తవ రంగు వేశారు అంతే. మారలా, అంతరంగంలో ప్రవర్తన జరగల. కొంతమంది చూసి భ్రమపడతారు ఇది కొత్తదేమో అని, కానీ వాస్తవానికి అది పాతది, దానికి రంగు పులిమారు. చాలా జీవితాలు ఇలాగే ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ్యం దాని శక్తిని దానివల్ల వచ్చిన మార్పులు రుజువు చేస్తుంది. ద ప్రూఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ లేస్ ఇన్ ఇట్స్ పవర్. క్రైస్తవ్యం నిజమైంది, జీవితాలు మార్చేది అన్నదానికి రుజువు దాని శక్తిలో రుజువు అవుతుంది, జీవితాలని మార్చగలిగిన శక్తిలో. నువ్వు నమ్మిన ప్రభు నిన్ను మార్చలేకపోతే, నువ్వు నమ్మానని చెప్తున్న దేవుని వాక్య సత్యం నిన్ను మార్చలేకపోతే, వాక్యంలోది లోటు కాదు, నమ్మానని చెప్తున్నటువంటి నీదే లోటు, నటన. అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానేరు అని మీకు తెలియదా? దేవుని రాజ్యం దుర్మార్గుల కోసం కాదు. దేవుని రాజ్యం పశ్చాత్తాపడి విశ్వాసంతో హింసైన నీతి న్యాయాలను అనుసరించే వారికే, తమ మంచి క్రియలతో తమ విశ్వాసాన్ని రుజువు చేసుకునే వారి కోసమే దేవుని రాజ్యం. అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానేరరు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన రాజ్యం పరిశుద్ధుల కోసమే. అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం 22:14 అంటున్నాడు, జీవవృక్షంకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అని. కాబట్టి జీవవృక్షానికి హక్కుతో గుమ్మాల గుండా ప్రవేశించేటట్లు హక్కు కలిగినటువంటి వారు ఎవరు అంటే తమ వస్త్రాలు ఉదుక్కున్నటువంటి వారు, శుద్ధి చేయబడినటువంటి వారు, కడుగుబడినటువంటి వారు, దుర్మార్గులు కాదు, రక్షింపబడని వారు కారు, ఆయన రాజ్యానికి వారసులు. కడుగుబడిన వారే, రక్షింపబడిన వారే, విమోచింపబడిన వారే. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, మీరు రక్షింపబడితే మీరు కోర్టుకి ఎందుకు వెళ్తారు? తోటి విశ్వాసం మీద. అన్యాయాన్ని సహించవలసినటువంటి వారు మీరే ఎందుకు అన్యాయం చేస్తారు? అది కూడా సహోదరులకి ఎందుకు అన్యాయం చేస్తారు? ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారే. మీరు నిజానికి రక్షింపబడ్డారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు అన్నమాట.
ఇదే సంఘానికి రాస్తూ కదా అన్నాడు 2 కొరింథీ 13:5 పౌలు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి. మీరు భ్రష్టులు కానీ అట్లా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, అంటే నిజమైన రక్షించే విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, ట్రూ సేవింగ్ ఫెయిత్ అంటాం. నిజమైన రక్షించే విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలో ఆయన పిలుపుకు తగినట్టుగానే బ్రతకాలి. వెలుగు సంబంధులు చీకటి సంబంధుల్లాగా ఎలా జీవిస్తాం? విడుదల పొందినటువంటి వాళ్ళు ఇంకా బంధకాల్లో ఉన్నటువంటి వారిలాగా ఎలా బ్రతుకుతాం? అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానరని మీకు తెలియదా? మోసపోకుడి. కాబట్టి మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. మన జీవితం మారనిదే మనకు పరలోకం లేదు అన్న సంగతి మనం గుర్తిద్దాం. మందిరానికి వచ్చినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, పాటలు పాడి సంఘంలో కలిసిపోయినంత మాత్రాన మనం పరలోకం చేరం. మత్తయి సువార్త 18:3 ప్రభు చాలా స్పష్టంగా అన్నాడు ఈ మాట. ఏంటి అంటే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను. మార్పు నొందాలి, మీరు బిడ్డల వంటి వారు అవ్వాలి. అలా అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ప్రభు ఇంత ఖచ్చితంగా చెప్పినా సరే మనం దాన్ని లెక్క చేయలేదు అనుకోండి, రేపు మనం ప్రభు ఎదురు నిలబడినప్పుడు హేతు చెప్పడానికి మనకు కారణాలు దొరకవు. ఆయన దగ్గర సమర్థించుకోవడానికి అవకాశం ఉండదు. నాకు తెలియదే అనడానికి లేదు. అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానేరరు, అది మీకు తెలుసు, మోసపోకండి అంటున్నాడు. కాబట్టి 9-10 వచనాల్లో నరకానికి తగినటువంటి పాపాలు చేసేటువంటి వారి జాబితా రాస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళే నరకానికి వెళ్తారు, మిగతా వాళ్ళు వెళ్ళరని కాదు ఇక్కడ అర్థం. ఎక్కువ శాతం సమాజాల్లో నైతిక పతనం ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి. మేజర్గా, ప్రధానంగా మానవ సమాజాల్లో, నైతికత కోల్పోయినటువంటి సమాజాల్లో ఇక్కడ చెప్పినటువంటి పాపాలు ప్రస్ఫుటంగా కనబడతాయి. అవి విమోచింపబడిన క్రైస్తవ సంఘానికి తగని సంగతులు అన్నమాట. చీకటి లోకానికి, నరకానికి వెళ్ళేటువంటి వారి సమాజానికి చెందినటువంటి లక్షణాలు, మనలో ఉండకూడని లక్షణాలు. అవేంటో చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటున్నాడు. మనకు తగని లక్షణాలు, దేవుని రాజ్యానికి వెలుపటి ఉండేవారి లక్షణాలు, నరకంలో ఉండబోయే వారి లక్షణాలు ఏంటో చూడండి. మొదటిది జారులు అంటున్నాడు. జారులు అంటే వివాహానికి ముందు లైంగిక పాపం చేసేటువంటి వారు. ఈ లైంగిక పాపాన్ని వాక్యం ఎల్లప్పుడూ ఖండిస్తూనే వచ్చింది. సినిమాల్లో ఇదేదో సహజమైన సంగతిగా చూపిస్తారు, కానీ అది దేవునికి అసహ్యం. ఆయన పిల్లలను మనకు కూడా దేవునికి అసహ్యమైంది, మనకు కూడా అసహ్యమై ఉండాలి. ఎవరైతే జారత్వాన్ని అలవాటుగా జరిగిస్తూ దాన్ని సమర్థించుకుంటారో వారు నిజానికి దేవుని పిల్లలు కారు. జారత్వాన్ని అలవాటుగా జరిగిస్తూ దాన్ని సమర్థించే వాళ్ళు దేవునికి చెందిన వారు కారు. You cannot live in sin and die in Christ. నువ్వు పాపంలో జీవిస్తూ క్రీస్తులో మరణించలేవు.
పాపంలో జీవిస్తే పాపంలోనే మరణిస్తావు. యు కెనాట్ లివ్ ఇన్ సిన్ అండ్ డై ఇన్ క్రైస్ట్. ప్రభు ఏమన్నాడు? సారీ, నేను ఆయననని మీరు నమ్మకపోతే, యోహాను సువార్త 8:24 అన్నాడు, కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పిదని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. పాపంలో ఉన్నటువంటి వాళ్ళు పాపంలోనే చచ్చిపోతారు. పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్తారు. కానీ పాపులమైన ప్రభువును నమ్మడం వల్ల విమోచింపబడి ప్రభువులో నిద్రించాలి, క్రీస్తులో చనిపోవాలి, పాపంలో కాదు చనిపోవాల్సింది. కాబట్టి ఒకవేళ మనం పాపంలో జీవిస్తూ ఉంటే క్రీస్తులో చనిపోలేము. నేను నా భార్య మా కన్యాత్వాన్ని కాపాడుకున్నాం. వివాహం అయినంత వరకు మేము కన్యలం. జారత్వం నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడు. అందరి విషయం కూడా దేవుని చిత్తం ఇదే. జారులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. నరకానికి వెళ్ళేటువంటి వారు జారులు. విగ్రహారాధికులు కూడా నరకానికి వెళతారు. విగ్రహారాధికులు అంటే ఒక బొమ్మను చేసుకుని మొక్కడమే కాదు, నిజదేవుని కాకుండా దేవతలను మానవులు కల్పించిన మతాలను అనుసరించే వారు అందరూ విగ్రహారాధికులే. దేవుని స్థానాన్ని దేనికి ఇచ్చేవారైనా సరే అదే వారికి విగ్రహం. దేవునికి బదులు దేన్ని సేవించిన, దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించిన వారు విగ్రహారాధికులే. దేవుడు మనం చేసింది ఆయన స్తుతించడానికి, ఆయన స్తుతిని, ఆయన మహిమను ప్రచురించడానికి. కాబట్టి దేవుని మాత్రం సేవించాలి పరలోకానికి వెళ్ళేటువంటి వారు. విగ్రహారాధికులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. వ్యభిచారులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దేవుని రాజ్యానికి వారసులు కాలేరు వ్యభిచారులు. వ్యభిచారం అంటే వివాహం అయిన తర్వాత వివాహ పరిధికి బయట లైంగిక పాపం చేయడం. వివాహం అనేది పవిత్రమైంది. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థలో ఉండేటువంటివి ఏంటి అంటే, భార్య భర్తలు జీవితాంతం అన్యోన్యంగా క్రీస్తుకు సంఘానికి మధ్య ఉండే బంధానికి సూచనగా జీవితకాలం అంతా అతుకబడి ఐక్యతతో జీవించడం. ఇలాంటి చక్కని దేవుడు పెట్టిన వ్యవస్థను దెబ్బతీయడానికి శత్రువు ఉపయోగించే ఆయుధం వ్యభిచారం. ఈ వివాహ వ్యవస్థలో దేవుడు పెట్టింది ఏంటి అంటే, భర్త యజమానిగా కుటుంబాన్ని సంరక్షించి పోషించి నాయకత్వం వహిస్తూ ఉంటే, భార్య పిల్లలు లోబడ్డం వల్ల అధికారం విధేయత అనే చక్కని వ్యవస్థను దేవుడు కుటుంబంలో ఏర్పాటు చేశాడు. ఇది కుటుంబాల్లో నెరవేరితేనే సమాజంలో నెరవేరుతుంది, సంఘంలో నెరవేరుతుంది. కాబట్టి అలాంటి నాయకత్వం, దానికి లోబడ్డం అనే వ్యవస్థను కుటుంబంలో అలవాటు చేస్తూ ఉన్నాడు. అక్కడే శత్రువు దెబ్బ కొడుతున్నాడు. కాబట్టి వ్యభిచారం ఏం చేస్తుంది అంటే, కుటుంబాలని నాశనం చేస్తుంది, పిల్లల్ని నాశనం చేస్తుంది. ఒక తరం మరొక తరానికి దేవుని నీతిని బోధించి అందించే ఈ దేవుడు పెట్టిన చక్కని విధానాన్ని దెబ్బతీస్తుంది. పాత నిబంధనలో వ్యభిచారంలో పట్టబడిన వారికి శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టి చంపేయాలి. దేవుని దృష్టికి వ్యభిచారం అంత హేయమైంది. దేవుడు జతపరిచిన వారిని వేరు చేయడానికి ప్రయత్నించడం, దేవునితో యుద్ధం చేసి దేవుడు కట్టేదాన్ని పడగొట్టడానికి ఆయనకు శత్రువుగా పనిచేసే పని ఇది. ఇది రక్షింపబడని వారికి తగిన సంగతి. ఇది దేవుణ్ణి
ఎరుగని వారికి తగిన సంగతి అది. అందుకే అంటున్నాడు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. వినండి, మీలో ప్రతివాడును, సంఘ నాయకులే కాదు, విశ్వాసులు కూడా అందరూ ఏమన్నాడు చూడండి, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక. కామాభిలాష దేవుని ఎరుగని అన్ని జనులకు వర్తించే సంగతి. దేవుడు తెలియదు, సత్యం తెలియదు, కుటుంబం యొక్క విలువ తెలియదు, దైవ భయం లేదు, సత్యం జ్ఞానం తెలియదు, పరిశుద్ధాత్ముడు లేడు అంతరంగంలో. కాబట్టి పశువుల్లాగా, పశువులకి వావి వరుసలు ఏమి ఉండవు, పశువుల్లాగా చూసిన వారందరినీ ఆశపడే ఈ అపవిత్రత అన్ని జనులకు వర్తిస్తుంది. దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొని వలన అది ఎరిగి ఉండేటి దేవుని చిత్తం అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. ప్రతిదండన అంటే ఏంటో తెలుసా? దండన అంటే శిక్షించడం, ప్రతి అంటే చేసిన దానికి బదులుగా. అంటే అర్థం ఏంటంటే ప్రతీకారం తీర్చుకుంటాడు, కక్ష తీర్చుకుంటాడు అన్నమాట దేవుడు. హీ విల్ టేక్ వెంజన్స్. కుటుంబాన్ని నువ్వు పాడు చేస్తే నిన్ను పాడు చేస్తాడు దేవుడు, కక్ష తీర్చుకుంటాడు నీ మీద, ప్రతీకారం చేస్తాడన అంటున్నాడు. ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలను అంటున్నాడు. వ్యభిచారాన్ని, జారత్వాన్ని సహోదరునికి మోసం అంటున్నాడు. జారత్వం సహోదరునికి మోసం ఎలాగవుద్ది? ఎలాగవుతుంది అంటే, నీ భార్య కానీ ప్రతి స్త్రీ మరొక అతనికి భార్య, మరొక అతనికి కూతురు, మరొక అతనికి సహోదరి, మరొక అతనికి తల్లి. కాబట్టి నీ భార్య కానీ ఎవరిని ఆశించినా వాళ్ళందరికీ నువ్వు అన్యాయం చేసినట్టే, నీ కుటుంబానికి చేసిన అన్యాయం కాక. ఈ విషయం అంది ఎవడను అతిక్రమించి అంటే గీత దాటి సహోదరునికి మోసం చేయకుండా వలెను, ఎందుకంటే దేవుడు ప్రతిదండన చేస్తాడు అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులకు పిలువలేదు. దేవుడు పిలిచింది నువ్వు ఎలా పడితే అలా బ్రతకడానికి కాదు అని పిలిచింది, రక్షించుకున్నది, ప్రాణం పెట్టి నిన్ను విమోచించింది, పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. కాబట్టి ప్రత్యామ్నాయం లేదు. 93వ కీర్తన 5వ వచనంలో కూడా అంటాడు, పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి నీ మందిరం నాకు అనుకూలం అని. దేవుని సేవించే పద్ధతి పరిశుద్ధత జీవించడమే ఒక్కటే పద్ధతి, బదులు లేదు, ప్రత్యామ్నాయం, వేరే దగ్గర దారి, వేరే దేవునికి అనుకూలమైన పద్ధతే లేదు లోకంలో. దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులు అవ్వడానికి, కానీ అపవిత్రంగా ఉండడానికి పిలవలేదు. కాబట్టి గమనించండి, కాబట్టి ఉపేక్షించువాడు మనుషులను ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. అంటే నన్ను చేస్తాను, ఎవరు చేయట్లేదు ఏంటి, ఇది కూడా తప్పేనా? ఇలా ఉపేక్షిస్తే నువ్వు ఉపేక్షించేది మనుషుని కాదు, నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షిస్తున్నావు. దేవుడు తీర్పు తీరుస్తాడు, ప్రతిదండన చేస్తాడు అంటున్నాడు. కాబట్టి నరకానికి వెళ్ళేటువంటి వారికి తగిన లక్షణాలు ఏంటి? జారత్వం, చెప్పండి, విగ్రహారాధన, వ్యభిచారం, ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను. ఈ రెంటిని కలిపి చెప్పుకుందాం. ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు మనుషులను పురుషులుగాను స్త్రీలుగాను నిర్మించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. కాబట్టి దేవుడు చేసిన పద్ధతి స్త్రీలుగా
పురుషులుగా చేశాడు. కాబట్టి ఈ ఆడ మగ అనేటువంటి పాత్రలను ఎప్పుడు కూడా తారుమారు చేయకూడదు. ఎప్పుడు కూడా దీని విషయంలో సందిగ్ధం ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 22:5 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 22:5. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగూ చేయవారందరూ నీ దేవుడని యెహోవాకు హేయులు అంటున్నాడు. అంటే ఇక్కడ ఆడవాళ్ళు ప్యాంట్స్ వేసుకోకూడదని కాదు ఇక్కడ అర్థం. వేషం వేసుకోవడం అంటే అర్థం పురుషుడు స్త్రీలాగా కనబడడానికి ప్రయత్నించడం, స్త్రీ పురుషుడిలాగా కనబడాలని వేషం వేసుకోవడం. ఇక్కడ వేషం అంటే కేవలం వస్త్రాలని కాదు. హీబ్రూ భాషలో వ్రాయబడిన పదాలకు అర్థం వస్త్రాలకు మించినటువంటిది. వేషం అంటున్నాడు. దేవుడు స్త్రీలుగానే ఉండాలని, పురుషులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. మనకు రోడ్ల మీద కనబడతా ఉంటారే నపుంసకులు, వాళ్ళు పురుషులు, వాళ్ళు స్త్రీ వేషం ధరిస్తారు. చీర కట్టుకుని లిప్స్టిక్ రాసుకుని శరీరంలో కొన్ని మార్పులు కూడా చేయించుకుంటారు, సర్జరీలు చేయించుకుంటారు. ఇది దేవుని దృష్టికి హేయం. వాళ్ళు మీరు ఆడవాళ్ళు అనకూడదు, వాళ్ళని మగవాళ్ళు అనాలి. అలాంటి వాళ్ళు సువార్త చెబుతున్నారు అని చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు పురుషులుగానే వాళ్ళు వస్తేనే మీరు అంగీకరించాలి. ఈ మధ్య ఇలాంటి వాళ్ళు కూడా రక్షింపబడ్డామని సువార్తలు ప్రకటిస్తున్నారు చీరలు కట్టుకుని మగవాళ్ళు. నిజంగా మారితే ఏం చేయాలి? దేవుడు వాడిని ఎలా పుట్టించాడో అలాగే కనపరుచుకోవాలి. ఈ పాత్రలు తారుమారు చేయడం అన్నది దేవుని దృష్టికి హేయం. నరకానికి వెళ్ళేటువంటి జాబితాలో ఉన్నారు వీళ్ళు. అడంగితనం గలవారు, పురుష సంయోగులు. పురుష సంయోగులు అంటే హోమోసెక్షువల్స్. స్త్రీలతో, పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉండేటువంటి వారు. ఇలాంటి వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు అగ్ని గంధకాలు కురిపించి సమూలంగా నశింపజేసింది ఎందుకు చెప్పండి? వాళ్ళు పురుష సంయోగులు. ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. లోతును అతని కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు దేవదూతలను పంపిస్తే ఆ దేవదూతలను కూడడానికి చిన్న పెద్ద వృద్ధులతో పాటు గుంపుగా వచ్చేసారు. అసలు సాధారణంగా పాపాలు రహస్యంగా చేస్తారు. ఇది ఎంత ఘోరంగా ఉందో ఈ పాపం. అందుకే అన్నాడు 18వ అధ్యాయంలో ఆదికాండంలో, సొదొమ గొమొర్రాల పాపం బహుఘోరమైంది అని. పిల్ల జల్ల వృద్ధులు అందరూ కలిపి దేవదూతల్ని బయటికి పంపించి మేము వాళ్ళు పాడు చేస్తామని అంటున్నారు. ఇంకా దేవుడు ఎంత న్యాయవంతుడు అంటే పట్టణాలను నాశనం చేయడంలో దేవదూతలు ఆ గుంపుగా వచ్చినటువంటి వారికి కనుమబ్బు కలిగించేటట్టు చేశారు. కళ్ళు కనబట్లా. కాబట్టి ఏం చేయాలి? అమ్మో, పాపం చేయకముందే కళ్ళు పోని అంటే ఇక నిజంగా ఈ దేవదూతలు ముడితే మనం ప్రాణాలైపోతాయని చెప్పి పారిపోవాలి. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? కళ్ళు కనబడకపోయినా తలుపు కోసం తడుకుంటున్నారంట. ఇంకా దేవుడు న్యాయవంతుడు కాడా? ఈ పాపాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు. ఈ పాపాన్ని చట్టబద్ధం చేసేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ప్రపంచంలో. ఇంకా బాధాకరమైన సంగతి ఏంటంటే కొన్ని సంఘాల్లో హోమోసెక్షువల్ పాస్టర్స్, బిషప్స్ ఉన్నారు, లెస్బియన్ బిషప్స్ ఉన్నారు. ఆడవాళ్ళు వాళ్ళ బ్రతుకులు తెలిసి సంఘం అంగీకరిస్తుంది స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పడానికి. దేవుడు ఎంత దీర్ఘశాంతం గలవాడు కాబట్టి రోజులు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ సొదొమ గొమొర్రాలకు కలిగిన ఉగ్రత చాలా సంఘాల మీద, చాలా దేశాల మీద రావాలి.
దేవుడు పోగు చేస్తూ ఉన్నాడు ఈ ఉగ్రత అంతటిని. దేవుని దినాన్న, ప్రభు దినాన్న దాన్ని కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆడంగి తరంగల్ వారు పురుష సంయోగులు పరలోకంలో ప్రవేశించారు. వారు నరకానికి చెందినటువంటి వారు. సొదమ గొమొర్రా కాలంలాగే పౌలు కాలం కూడా ఈ పురుష సంయోగులతో నిండిపోయింది. ఎంతలా అంటే ప్లూటో, సోక్రటీస్ తమ పురుష సంయోగులమని ఈ పురుష సంయోగులను పొగిడి వారి వ్రాతల్లో వారు బహిరంగంగా ఒప్పుకున్నారు. 15 మంది రోమా చక్రవర్తుల్లో 14 మంది పురుష సంయోగులు, నీరో మొదలుకొని. అంత హేయమైనటువంటి అపవిత్రమైన సమాజానికి రాస్తూ అంటున్నాడు, పురుష సంయోగులు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. దేవుని రాజ్యానికి వారసులు కారు కాదు, కానేరరు అంటున్నాడు. కాబట్టి పాపాన్ని ఎప్పుడు సమర్థించవద్దు, పాపాన్ని ఎప్పుడు చూసి చూడట్టుగా ఊరుకోవద్దు, అలాంటి పాపలను ఎప్పుడు ప్రోత్సహించవద్దు. తర్వాత అంటున్నాడు, దొంగలైనను లోభులైనను దేవుని రాజ్యంలోకి వారసులు కానేరరు. ఈ దొంగతనం, లోభత్వం రెండిటి వెనకాల ఉండేది దురాశ, గ్రీడ్, కవటస్నెస్. లోభి, వినండి, లోభి తనకు చెందని ఇతరులది ఆశిస్తాడు, దొంగ ఇతరులది తీసుకుంటాడు. ఇద్దరు చేసేది ఒకటే, తమకు కానిది ఆశిస్తూ ఉన్నారు. లోభత్వం అనేది స్వార్థానికి ముడిపడి ఉన్నది. ఈ స్వార్థం ఎప్పటికీ తృప్తి పొందదు. ఇది ఎప్పటికీ ఇంకా 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 అని అంటూనే ఉంటుంది. ఈ దురాశ అనేది ఎలాంటిదని చెప్పుకున్నాం? ఇద్దరు కూతుర్లున్న జలగ అని చెప్పుకున్నాం. జలగకు రెండు కూరలు ఉంటాయి. ఇమ్ము ఇమ్ము అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారండి జలగకు. మనం చెప్పుకున్నాం, గుర్తుందో లేదో. జలగ ఎంత పీలుస్తుంది అంటే అది పేలిపోయి అంతవరకు పీలుస్తూ ఉంటుందంట. తృప్తి అనేది ఎరగనది. ఈ దురాశ కూడా అంతే. ఆ రోజుల్లో దొంగలు, లోబులు ఏం చేసేవారు అంటే పబ్లిక్ బాత్స్ అని అందరూ ఒక చోట స్నానాలు చేసే చోట వస్త్రాలు అపహరించేవారట. లేదా ఎక్సర్సైజ్ చేసే స్టేడియం దగ్గర వస్త్రాలను పట్టుకుపోయేవారట. అంతేకాదు, ఎవరి దగ్గరన్నా ఒక బానిస కొంత నైపుణ్యం కలిగిన వాడు ఉంటే, చక్కగా పనులు చేసేవాడు ఉంటే వాడిని దొంగతనం చేసేసేవారంట. ఇది సమాజంలో దేవుణ్ణి ఎరగని దురాశతో ఆవరింపబడినటువంటి చీకటి బ్రతుకు ఇది. దేవుని బిడ్డలు అలాంటి సంబంధించింది ఏదైనా చేయవచ్చా? తగనిది కదా మనకు. ఒక విషయం గమనించండి, క్రైస్తవ జీవితంలో దురాశకు తావు లేదు. ఇది దేవుని రాజ్యానికి వారసులైనటువంటి వారికి తగనిది. ఇట్స్ అన్బికమింగ్ ఆఫ్ ది heirs ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కానీ విచారం ఏంటంటే, తృప్తిగా జీవించే క్రైస్తవులు మీకు ఎక్కడో కానీ దొరకరు. ఉన్న జీతంతో, ఉన్న రాబడితో తృప్తిగా, ఆనందంగా, కృతజ్ఞతతో బ్రతికేటువంటి వారు మీకు ఎక్కడో కానీ దొరకరు. విచారం కాదా ఇది? ఇంకెంత ఉంటే నీకు తృప్తి కలుగుతుంది? మీకు విషయం తెలుసా? ఈ దురాశ, లోభత్వం అనేది అతి భయంకరమైన పాపాలతో చేర్చబడింది ఎక్కడ చూసినా సరే మీకు. అంటే నువ్వు లోభత్వాన్ని తక్కువగా ఎంచవచ్చేమో, దేవుడు తక్కువగా ఎంచాడు, సమాధాన్ని తీవ్రంగానే ఎంచుతూ ఉన్నాడు.
దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నాకేంటో అర్థం కాదు ఈ త్రాగుడు సంగతి. ఎందుకు దానికి ఎగబడి కుటుంబాలను నాశనం చేసుకుని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, డబ్బంతా వెచ్చించి ఆహారం కాని దానికోసం రోకలు ఎలా చెల్లిస్తారు? ఏముంది దాంట్లో అర్థం కాదు. జీవితంలో కనీసం పట్టుకోలేదు, నేను వాసన కూడా చూడలేదు, నేను అట్లా పేర్లు కూడా తెలియదు నాకు అంతుపట్టదు. ఎందుకు ఇలా బానిసలుగా త్రాగుబోతులుగా జీవిస్తారు? వ్యసనంగా ప్రజలను సర్వనాశనం చేస్తుంది, కుటుంబాలను నాశనం చేస్తుంది, వ్యక్తులు నాశనం అవుతున్నారు, ఆరోగ్యం సాక్ష్యం దెబ్బతింటుంది. దేవుని బిడ్డలు కానీ త్రాగుబోతులుగా జీవిస్తే దేవుని నామం, దేవుని వాక్యం అవమానానికి గురవుతుంది. ఈ త్రాగుబోతులకు తీవ్ర పర్యవసానాలు ఉన్నాయి. త్రాగుబోతనం అనేది ఒక తీవ్రమైన సమస్య. ఈ మధ్య యవనస్తులు సైతం త్రాగుడుకు బానిస అవుతూ ఉన్నారు. మీకు తెలియదా? త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. స్నేహితులు అందరం కలిసి అప్పుడప్పుడు అండి అని అంటావా? దేవుని బిడ్డవో కాదో, నువ్వు నిజంగా రక్షింపబడ్డావో లేదో ప్రశ్నించుకో. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి వారసులు కాని వారిలో దోషకులు కూడా ఉన్నారు. త్రాగుబోతులైనను, దోషకులైనను. దోషకులు అంటే ఎవరు? నాలుకతో నాశనం చేసేవారు, మాటలతో గాయాలు చేసేటువంటి వారు. ఆలోచించండి. ఇది దేవుని దృష్టికి చిన్న పాపం కాదు. నోరు మాట్లాడేది దేని నుంచి? హృదయం నిండి ఉండి దాన్ని బట్టి కదా. కాబట్టి ఒక వ్యక్తి దోషకుడుగా, అంటే తరచూ దూషించే పద్ధతే ఉందనుకున్న వ్యక్తికి ఆ వ్యక్తి హృదయం ఎలా ఉందన్నమాట? చేదుతో, విషంతో, ద్వేషంతో నిండి ఉంది కదా. అంటే హృదయం మార్చబడలేదన్నమాట. దోషకులు దేవుని రాజ్యానికి వారసులు కారు. వారు ఇతరులకు బాధ, నిరాశ కలిగించేవారు, ఇతరులను గాయపరిచేవారు. వారి నాలుకను ఆయుధంలా వాడుతూ ఉన్నారు. ఒక్కొక్క మాట సోలాల్లా గుచ్చుకుపోతూ ఉంటుంది అవతల వాళ్ళ జీవితంలో. ఒక్కొక్కరి గురించి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. అవతల వాళ్ళ సాక్ష్యాన్ని ఖూనీ చేస్తారు. కొంతమంది సాక్ష్యాన్ని హత్య చేస్తారు, వాళ్ళ గురించి చెడ్డగా దూషిస్తూ. ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. లాస్ట్లో ఏమంటున్నాడు? దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరు. దోచుకునేవారు అంటే ఎవరు అంటే, పైన దొంగలు అన్నాడు కదా, మరి ఇక్కడ దోచుకునేవారు అంటున్నాడు ఏంటి? వీళ్ళిద్దరికి తేడా ఏంటి? దొంగలు డైరెక్ట్గా దొంగతనం చేస్తారు, దోచుకునేవారు ఇండైరెక్ట్గా ప్రజల్ని మోసం చేసి వాళ్ళది లాక్కుంటారన్నమాట. పరోక్షంగా దోచుకునే దొంగలేళ్ళు అంటే అన్యాయంగా ఇతరులపై లాభం పొందుతారు. అక్రమం, దొంగ లెక్కలు, దుర్వ్యాపారం, మోసం చేసి అవతల వాడిని నష్టంలో ముంచి స్విండ్లింగ్ అంటారు. స్విండ్లింగ్ అంటే భ్రమపరిచి మోసగించి లాక్కోవడం అన్నమాట. ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. మన రాబడి కేవలం న్యాయానికి కట్టుబడి ఉండాలి. రేపు దేవుని ముందు నిలబడినప్పుడు నీ ఇంటికి వచ్చిన ప్రతి పైసా ఎలా వచ్చింది నీకు అని అడిగితే, దేవా కష్టార్జితం వాళ్ళు తెచ్చుకున్నా అని చెప్పగలిగి ఉండాలి. డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ అని ఒక భక్తుడు ఇంగ్లాండ్ దేశంలో లండన్ పట్టణంలో వెస్ట్ మినిస్టర్ చాపెల్లో పాస్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన పబ్లిక్ మీటింగ్స్ పెడుతూ ఉంటే కొన్ని నెలలు జరుగుతూ ఉండేవట గాస్పుల్ మీటింగ్స్. వాక్యం ఆయన చెబుతూ ఉంటే దేవుడు ఆయన వాడుకునే పద్ధతి ఎంత గంభీరంగా ఉండేదంటే,
ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు ఫ్యాక్టరీలో నుంచి ఎత్తుకొచ్చేసి మళ్ళీ ఫ్యాక్టరీ యజమానుల దగ్గరికి వెళ్ళి ఇచ్చేసేవారంట. మేము చాలా కాలం క్రితం మీకు ఎవరికి చెప్పకుండా ఫ్యాక్టరీలో తీసుకెళ్ళిపోయాను, ఇదిగో నేను ఇచ్చేస్తాను. ఏమవుతుంది మీకు, ఎందుకు తెస్తున్నారు అని అంటే, దేవుని వాక్యం విన్నాం, దేవుడు మా జీవితాలు మార్చాడు, మాకు అన్యాయం అంది ఏది వద్దు, మాది కానిది మా ఇంట్లో ఉండకూడదు. దేవునికి ఎంత మహిమ ఆలోచించండి. దోచుకునే వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో ఇవాళే మీది కానిది, మీకు చెందనిది అవతల వాళ్ళు మర్చిపోయారనో, లేకపోతే అవతల వాళ్ళు తెలియకుండా తెచ్చారో, ఏం చేశారో అది తీసుకెళ్ళి ఇచ్చేయండి. పడేయడం కాదు, దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు నాతో మాట్లాడాడు, ఇది నాది కాదు, నాకు చెందదు, మీరు మర్చిపోయినా ఎదిగో మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేయండి. అది పుస్తకమైన ఆఖరికి సూదైనా సరే. ఇప్పుడు అంటున్నాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఈ గాని అనే పదం బైబిల్ ఎంత పాజిటివ్గా వాడబడినప్పుడు ఎంత విలువైందో. మీరు పాపులే, మీలో కొందరు అట్టివారు. అంటే ఎట్టివారు? జారులు, విగ్రహారధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేవారు. ఇప్పుడు ఏం చేయబడ్డారు? ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతుంది. మీరు ఎరుగరా ఇలా చేయబడ్డారని? అన్యాయాన్ని సహించాల్సిన బదులు మీరే ఇతరులకు అన్యాయం ఎలా చేస్తూ ఉన్నారు? సహోదరుని మీదే కోర్టుకు ఎలా వెళ్తూ ఉన్నారు? మీకు తెలియదా మీరు కడుగుబడ్డారని అంటూ ఉన్నాడు. గత జీవితం మీలో కొందరు అట్టివారై ఉంటిరి, అది పాస్ట్, అది కానీ కడుగబడ్డారు మీరు. దాన్ని నొక్కు చెబుతూ అంటున్నాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతుంది. కాబట్టి అలా కడుగుబడినట్టుగా దానికి తగినట్టుగా బ్రతకండి అంటున్నాడు అన్నమాట. కడుగుబడి కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, మళ్ళా పాత జీవితంలోనికి మళ్ళారు. కానీ క్రొత్త జీవితాన్ని పుట్టించాలి. నువ్వు కడుగుబడ్డావు అని దానికి తగినట్టుగా బ్రతకాలి. కడుగుబడ్డావు అంటే క్రొత్తగా జన్మించడం. తీతు 3:5 కానీ, యోహాను 3:3-8 కానీ, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించడం ద్వారాను మీరు రక్షింపబడితిరి అంటాడు తీతు 3:5. కాబట్టి స్నానం చేసినట్టు మనం కడుగుబడ్డాం, క్రొత్తగా జన్మింప చేయబడ్డాం. పరిశుద్ధపరచబడ్డాం అంటే అంతరంగంలో శుద్ధి కలిగిన దానికి గుర్తుగా బాహ్యంలో పవిత్ర ప్రవర్తన అనుసరించడం. We are made holy inwardly and the Holy Spirit enables us to live a righteous life outwardly. Sanctified speaks of new behavior. మీరు కడుగుబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు అంటే పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ చేత బలపరచబడుతూ ఉన్నారు. మీ బాహ్య ప్రవర్తన పరిశుద్ధంగా ఉంది, అంతరంగం కడుగుబడ్డమే కాదు. నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటున్నాడు అంటే దేవుని ముందు మన స్థితి మారింది. దిస్ స్పీక్స్ ఆఫ్ ఎ న్యూ స్టాండింగ్ బిఫోర్ గాడ్. క్రీస్తు నీతి మనకు వస్త్రం వలె అనుగ్రహింపబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తుని విశ్వసించినటువంటి వారిని దేవుడు చూసేది ఎలాగో తెలుసా? వారి పాపాన్ని కాదని చూసేది, క్రీస్తు నీతిని, వారికి ఆపాదింపబడిన క్రీస్తు నీతిని అని చూస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని అంగీకరించినట్టు మనల్ని ఆయన అంగీకరిస్తాడన్నమాట. క్రీస్తు నామం అంటున్నాడు. నామం అంటే ఆయన చిత్తం, ఆయన శక్తి, ఆయన పని. క్రీస్తు దేవుని చిత్తానికి లోబడ్డం, మానవుడిగా దిగి వచ్చి శిలువలో మరణించడం, తిరిగి లేవడం, ఇదంతా మనకు కడుగుబడ్డానికి, పరిశుద్ధపరచబడ్డానికి, నీతిమంతులుగా తీర్చబడ్డానికి కారణమైంది.
మనం రక్షింపబడింది ఇలా పాపాలు చేయడానికి కాదు, అలాంటి పాపాల నుండి రక్షింపబడ్డాం. వీఆర్ నాట్ సేవ్డ్ ఫర్ దాట్ బట్ ఫ్రమ్ దాట్. ఓ భక్తుడు అంటాడు, సచ్ ఎ fathomless depth of grace is not to be recrossed. దేవుడు చూపించిన కృప ఎంత గొప్పది అంటే, వీళ్ళు కొందరు అట్టివారే ఉంటారు, కానీ వీరు కడుగుబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇది ఎంత అడుగులేని అగాధం లాంటి, అంటే లోతైన అడుగులేని కృపో మీరు గ్రహిస్తే దాన్ని మరి తిరిగి వెనక్కి దాటి పాపంలోనికి వెళ్ళరు. Such a fathomless depth of grace is not to be recrossed. కాబట్టి మీలో ఎవరైనా తోటి విశ్వాసం మీద కోర్టుకు వెళ్ళారు అంటే మీరు రక్షింపబడ్డారో లేదో ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అన్యాయాన్ని సహించేవారు విశ్వాసులు, అన్యాయం చేసేవారు అవిశ్వాసులు. అర్థమవుతుంది మీకు? ఈ కాంటెక్స్ట్ అందరికీ సారాంశం ఏంటి అంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. అన్యాయం చేయడం దేవుని నమ్మని వారికి, రక్షింపబడని వారికి తగింది. అన్యాయం సహించడం చెప్పండి రక్షింపబడిన వారికి తగింది. అన్యాయం చేయడం అవిశ్వాసులకు తగితే, అన్యాయాన్ని సహించడం విశ్వాసులకు తగింది. సొత్తు అపహరింపబడినివ్వడం, పోతే పోయింది అనుకోవడం, దేవుడు ఇస్తాడు వేరే రీతిగా అనుకోవడం విశ్వాసులకు తగింది. నువ్వు నిజంగా మారితే నీ మార్పు నీ ప్రవర్తనలో రుజువు అవ్వాలి. లేకపోతే నీ రక్షణ ప్రశ్నార్థకమే. ముగింపులో బార్క్లీ అన్న ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్పనివ్వండి. After the dreadful catalogue of sins or vices comes Paul's shout of triumph, and such were some of you. పాపాల గురించిన, భయంకరమైన పాపాల గురించిన, నరకానికి చేర్చే భయంకరమైన పాపాల గురించిన లిస్టు తర్వాత వస్తుంది పౌలు యొక్క విజయ ఆర్భాటం. షౌట్ ఆఫ్ ట్రయంఫ్, మీలో కొందరు అట్టివారై ఉంటారు అంటున్నాడు. ద ప్రూఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ లే ఇన్ ఇట్స్ పవర్. క్రైస్తవ్యం అంత వాస్తవమైందో రుజువు ఏంటంటే, అలాంటి వాళ్ళని రక్షించగలిగింది క్రైస్తవ్యం. It could take the dregs of humanity and make them into men lost to shame into sons of God. These were men, living proofs of the creating power of Christ, recreating power of Christ. నూతన సృష్టిగా మార్చగలిగిన క్రీస్తు శక్తికి నిదర్శనాలుగా ఉన్నారు ఇలా మార్పు చెందినటువంటి వాళ్ళు. కొరింథీ పట్టణంలో ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, వ్యభిచారులు, జారులు, విగ్రహారాధికులు, దోచుకునేవారు, దొంగలు, దోషకులు మారారు అంటే దేవుని రక్షించే సువార్తకు ఎంత మహిమ ఆలోచించండి. సమాజంలో హేయమైన పాపాలు చేసేటువంటి వాళ్ళను మనుషులుగా మారుస్తుంది సువార్త. అవమానానికి అమ్ముడైపోయినటువంటి అపవిత్రులను దేవుని కుమారులుగా చేస్తుంది క్రీస్తు శక్తి. ఎటువంటి గొప్ప స్టేట్మెంట్! మీలో కొందరు అట్టివారై ఉంటారు. అది మీ గతం. అలాంటి మిమ్మల్ని రక్షించాడు దేవుడు. కాబట్టి అన్యాయం జరుగుతుందా ఈ కొద్ది కాలం లోకంలో? జరగనివ్వండి. అన్యాయం మాత్రం చేయకండి, కోర్టులకు మాత్రం వెళ్ళకండి అంటున్నాడు అన్నమాట. The Christian's response to sin is to hate it, repent of it and forsake it. కాబట్టి క్రైస్తవులు మనం పాపం విషయంలో స్పందించవలసిన ఒకే పద్ధతి ఏంటో తెలుసా? దాన్ని అసహించుకోవాలి, దాని నుంచి పశ్చాత్తాపడాలి, దాన్ని విడిచిపెట్టాలి. పాపం విషయంలో మన స్పందన ఒకటే ఉండాలి. ఏంటది? దాన్ని అసహించుకోవడం, దాని విషయంలో పశ్చాత్తాపడడం, దాన్ని విడిచిపెట్టడం. ఇదే క్రైస్తవునికి పాపం పట్ల సరైన స్పందన. The hallmark of a true Christian is the decreasing presence of sin in his life. నిజ క్రైస్తవుడు అంటానికి హాల్మార్క్ అంటారే. హాల్మార్క్ అంటే తెలుసా? మెరుస్తూ స్టిక్కర్ అంటిస్తారే, అది ఒరిజినల్ అని చెప్పడానికి గుర్తు, రుజువు.
నిజ క్రైస్తవునికి హాల్ మార్క్ ఏంటో తెలుసా? అతని జీవితంలో పాపం తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అంతకంతకు పాపం అంతరించిపోతూ ఉంటుంది. అదే వ్యక్తి క్రైస్తవుడు అనడానికి రుజువు, సాక్ష్యం. The hallmark of a true Christian is the decreasing presence of sin in his life. Our hatred for sin becomes greater as we mature. మనం ఆత్మ జీవితంలో పరిపక్వం చెందే కొద్దీ పాపం పట్ల మనకుండే అసహ్యత, ద్వేషం పెరుగుతూ ఉంటుంది. అదే మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నట్లు రుజువు. ప్రభువా మీకు స్తోత్రాలు. కడుగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మా కోసం మీరు శిలువలో చేసిన ఆ ప్రాయశ్చిత్త బలిని బట్టి ఇక ఎలాగూ పాత జీవితానికి కుక్క వాంతికి తిరిగినట్టు కడుగుబడిన పంది మళ్ళా బురదలోకి వెళ్ళినట్టు ఎలా వెళ్ళగలం? మీకు తగినట్టుగా బ్రతకడం మాకు నేర్పండి. మీ సువార్త ఎంత బలమైందో, ఇలాంటి జీవితాలను ఎలా మార్చగలిగిందో మా జీవితాల ద్వారా లోకానికి రుజువు చేయడానికి, మీ శక్తికి మేము లివింగ్ మాన్యుమెంట్స్గా ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ పిలుపుకు తగినట్టుగా, కడుగబడ్డామనడానికి తగినట్టుగా బ్రతకడం మాకు నేర్పండి. మీ రాజ్యానికి పయనిస్తున్నట్లుగా, మీ రాజ్యానికి వారసులు అనడానికి తగినట్టుగా అన్యాయం చేయడం కాదు, అన్యాయాన్ని సహించే, పాపం చేయడం కాదు, పాపాన్ని ఆశ్రయించుకుని పశ్చాత్తాపడి విడిచిపెట్టేవారుగా, పాపాన్ని అంతకంతకు ద్వేషించేవారుగా మమ్మల్ని చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.